సోరజ్ను సీఈఓని చేసిన కార్తిక్, జోష్న కుట్ర శివన్నారాయణ ముందు బయట పెట్టిన సోరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దీపి తన కన్న కూతురు అన్న విషయం సుమిత్ర తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా సోరజ్ చాలా మంచివాడని కార్తీక్ దీప ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా కార్తీక్ ఆల్రెడీ శివన్నారాయణ దశరథ్కి చెప్పారు కదా, ఒక యంగ్ అండ్ డైనమిక్ అబ్బాయిని తీసుకొచ్చి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓని చేసి ఆ అబ్బాయిని జోష్నకు భర్తగా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. కాబట్టి కార్తీక్ మైండ్లోకి సోరజ్ వస్తాడు. సోరజ్ గురించి దశరథ్కి శివన్నారాయణకి చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును, ఆ అబ్బాయి చాలా మంచివాడు, మా నాన్నను కాపాడింది కూడా ఆ అబ్బాయే. సో ఆ అబ్బాయి గురించి నేను కొంచెం ఎంక్వైరీ చేశాను. నా ఎంక్వైరీలో నేను చూసిన దాన్ని బట్టి ఆ అబ్బాయి స్వయం కృషితో పెరిగినట్టు, మాట మీద నిలబడేటట్టు, నన్ను చూస్తున్నట్టే తను కూడా అలానే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాడు. అందుకని ఆ అబ్బాయిని జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓని చేసి జోష్నకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. తనకు పెళ్లి కాలేదు కాబట్టి నేను అనుకున్నట్టు చేద్దామనుకుంటున్నాను. అతని పేరు డీటెయిల్స్ అన్నీ ఇవిగో మామయ్య, మీరు ఎంక్వైరీ చేయండి. ఏమో నా ఎంక్వైరీలో మంచివాడని తేలాడు, మీ ఎంక్వైరీలో చెడ్డవాడు అని తెలిసి ఉండొచ్చు కదా. ఒకరికి తెలియని విషయాలు మరొకరికి తెలిసే అవకాశం ఉంది కదా అని చెప్పి ఇంకా కార్తీక్ దశరథ్ శివన్నారాయణకి సోరజ్ ఫోటో తన డీటెయిల్స్ వెనకాల ఇస్తాడు. ఇచ్చేసరికి నువ్వు ఎంక్వైరీ చేసావు కదరా కార్తీక్ అంటూ ఇంకా దశరథ్ అనగానే లేదు మామయ్య, ఇది ఆడపిల్లకు సంబంధించిన విషయం, పైగా మన జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు ఎప్పటి నుంచో పేరు పొందినవి, తన పరువు ప్రతిష్ట గురించి కూడా ఆలోచించాలి కదా. ఒక్కసారి మనం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెడుతున్నామంటే అతని గురించి మనం పూర్తి ఎంక్వైరీ చెయ్యాలి. మా నాన్న ఉన్నాడు, నేను ఉన్నాను, కానీ వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మా నాన్న గురించి చెప్పడంతో మీరు ఓకే అన్నారు. సూరజ్ ఎలాంటి వాడో మనకు తెలీదు, పైకి మామూలుగానే ఉన్నాడు, మరి తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు కాబట్టి మీకు అప్పగిస్తున్నాను అనేసరికి ఇంకా దశరథ్ శివన్నారాయణ కూడా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ ఎంక్వైరీలో కూడా తను మంచివాడిగానే అనిపించేసరికి ఒక్కసారి సూరజ్ని మన ఆఫీస్కి తీసుకురా, అక్కడ సూరజ్తో మాట్లాడదాము అనగానే సరేనని సూరజ్కి ఫోన్ చేసి సూరజ్ని అక్కడికి రమ్మని చెప్తారు. చెప్పడంతో సూరజ్ వస్తాడు. నమస్కారం సార్ అని చెప్పనగానే నీవు పట్టుదలతో పైకి వచ్చావని మా కార్తీక్ చెప్పాడు, నిన్ను సీఈఓగా నీకు సీఈఓగా పదవి ఇవ్వమని, సీఈఓని చేయమని మా కార్తీక్ చెప్పాడు అనేసరికి సార్ మీరనేది నిజమా అనగానే అవును, మా కార్తీక్ నిన్ను ప్రపోజల్ పెట్టాడు, అందుకోసమని సీఈఓని చేద్దామని అనుకుంటున్నాము, నీకు ఇష్టమేనా అనేసరికి సార్ దేవుడే దిగి వరం ఇస్తాను అంటే వద్దని ఎందుకంటాను, నేను స్వయం కృషితో వర్క్ చేయాలనుకుంటున్నాను, నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను యూనివర్సిటీ కోర్సు కూడా కంప్లీట్ చేశాను, సో నేను చేస్తాను సార్, మీరు అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనగానే నీకు 6 నెలలు సమయం, నీకు 1 నెల సమయం ఇస్తాను, నెల రోజుల్లో నువ్వేంటో నిరూపించుకోగలిగితే నీకు ఒక అద్భుతాన్ని కూడా నీ చేతిలో పెడతాను అనేసరికి ఏంటి సార్ అది అనగానే నెల రోజుల సమయం ఇస్తున్నాను కదా, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అనేసరికి సరే సార్ అని ఇంకా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి సూరజ్ని ఇంట్రడ్యూస్ చేసి సూరజ్ కార్తీక్ లాగే పట్టుదలగల వ్యక్తి, ఈ వ్యక్తిని సీఈఓని చేద్దామని మన కార్తీకే ప్రపోజల్ పెట్టాడు అనగానే కార్తీక్ సార్ చెప్పారంటే అందులో తిరుగుండదు శివన్నారాయణ గారు, ఖచ్చితంగా కార్తీక్ సార్ చెప్తే ఆ మనిషిని గుడ్డిగా నమ్మేయచ్చు అనేసరికి సరే అని ఇంకా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతో అందరూ కూడా ఇంకా
తననే సీఈఓని చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా అందరూ కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత సీఈఓని చేయడానికి మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేస్తారు. జోష్నకు ఆ విషయం తెలుస్తుంది. ఇతన్ని సీఈఓని చేస్తున్నారా అని చెప్పి అనుకుంటుంది జోష్న. కానీ జోష్న అడ్డుపడే అవకాశం లేదు. జోష్నను సీఈఓని కూడా చేయరు. ఎందుకంటే ఆల్రెడీ జోష్న పనితీరు గురించి తెలుసు కదా. సో సీఈఓని చేయకూడదు అని అనుకుని సూరజ్ని సీఈఓని చేసేస్తారు. ఇంకా తన టాలెంట్ని ఉపయోగించి తను మంచి మంచి ఐడియాలు ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ ఇచ్చి జోష్న గ్రూప్ రెస్టారెంట్ని ఇంకా రన్ చేస్తూ ఉంటాడు. అలా రన్ చేస్తున్నప్పుడు తనకి ఒక బీరువాలో ఫైల్ కనిపిస్తుంది. ఫైల్ కనిపించడంతో ఆ ఫైళ్ళు ఆ పెన్ డ్రైవ్లు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా చూస్తాడు. చూసి ఇంత కరప్షన్ ఉందేంటి, ఈ విషయం శివన్నారాయణ గారికి చెప్పాలి అని ఇంకా శివన్నారాయణకి డైరెక్ట్ సూరజ్ ఫోన్ చేస్తాడు. సార్, నేను మీతో మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి, ఎక్కడ కలుద్దాం సార్ అని చెప్పనేసరికి ఏదైనా ఎనీ అర్జెంట్ మ్యాటర్ సూరజ్ అని చెప్పనేసరికి అవును సార్, చాలా అర్జెంటు, ఇది జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకు సంబంధించిన విషయం, నాకు తెలిసి ఈ పాటికి ఈ విషయం మీ దాకా రావాల్సింది, కానీ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు సార్, కార్తీక్ సార్ని కూడా ఒకసారి రమ్మని చెప్పండి అనేసరికి సరే నేను కార్తీక్ని తీసుకునే వస్తాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అంటాడు. వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావురా కార్తీక్ అనగానే నేను ఇంటి దగ్గరే ఉన్నాను తాత అని చెప్పనేసరికి నేను నీతో మాట్లాడాలి, అర్జెంటుగా ఒక ప్లేస్కి రానగానే ఆ ప్లేస్కి వెళ్తాడు. బండి పక్కకు పెట్టి కారు ఎక్కువ అనేసరికి కారు ఎక్కి ఇద్దరు కూడా బయలుదేరి సూరజ్ ఎక్కడైతే మీట్ అవుదామన్నాడో అక్కడికి ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళేసేసరికి ఏంటిది తాత, ఎందుకు నువ్వు ఇక్కడికి రమ్మని చెప్పావు అనగానే ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడం కోసం సూరజ్ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు, అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చాను అంటూ మాట్లాడడంతో ఏ విషయం, ఏ ఇంపార్టెంట్ విషయం గురించి, దేని గురించి అంటూ మాట్లాడడంతో దేని గురించి అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది, అసలు ఎందుకు సూరజ్ ఇక్కడికి రమ్మన్నాడో తెలుస్తుంది అని ఇంకా శివన్నారాయణ కాస్త కార్తీక్తో మాట్లాడుతుండగానే సూరజ్ వస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి ఇద్దరికి గుడ్ ఈవినింగ్ చెప్పి ఏంటి సూరజ్ ఇంపార్టెంట్ విషయం ఏదో తాతతో మాట్లాడాలని చెప్పావంట, ఏంటంత ఇంపార్టెంట్ విషయం అనగానే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకి సంబంధించిన జోష్న మేడం సీఈఓగా ఉన్నప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ అనేసరికి అవా ఆ ఫైల్ నీకెక్కడ దొరికింది అంటూ మాట్లాడతాడు కార్తీక్. అంటే ఆ ఫైల్ గురించి మీకు తెలుసా కార్తీక్ సార్ అని చెప్పి సూరజ్ అడుగుతాడు. శివన్నారాయణ అడుగుతాడు. తెలుసు, మా నాన్న సీఈఓగా ఉన్నప్పుడే ఆ ఫైల్ గురించి తెలుసు అని చెప్పాను, కానీ మరి ఆ ఫైల్ గురించి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదురా కార్తీక్, జోష్న చేసిన ఫ్రాడ్ పనులన్నింటినీ బయట పెట్టాలి కదా, పెట్టాలన్న ఉద్దేశంతోనే నాన్న వచ్చాడు, కానీ అప్పటికే అత్త ఆరోగ్యం బాగోలేదు, పైగా అత్తను కాపాడాల్సింది జోష్న అన్న విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆ ఫైల్ గురించి బయట పెడితే జోష్నను అందరూ కూడా మందలిస్తారు, లేదా జోష్న చేసిన తప్పులకి జోష్నని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. మరి అలా గెంటేస్తే అత్త పరిస్థితి ఏమవుతుంది, అత్త జీవితం ఏమవుతుంది, అత్త గురించి ఆలోచించే నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు తాత అని చెప్పనేసరికి ఏది ఆ ఫైల్ ఎలాగివ్వు అనగానే ఫైల్ మొత్తం తీసి చూస్తాడు. ఏంటి ఇన్ని కోట్ల రూపాయలు జోష్న కంపెనీలోంచి మిస్ చేసిందా అనగానే అవును, అప్పుడే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ లాస్లోకి వెళ్ళింది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ లాభాలు లేక లాస్లోకి వెళ్ళలేదు, ఫండ్స్ లేక లాస్లోకి వెళ్ళింది సార్, అవన్నీ కూడా ఈ ఫైల్లో డీటెయిల్స్గా ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలిసి కూడా మీకు అప్పగించకపోతే నా మీద చెడ్డ పేరు వస్తుంది, అందుకనే ఇవన్నీ కూడా మీకు తెలియాలి అని మీకు అప్పగిస్తున్నాను. మంచి పని చేసావు సూరజ్, ఇదే సరైన సమయం అని ఇంకా అవంతా కూడా చూసి ఇంకా కార్తీక్ ఇన్ని రోజులు ఇవన్నీ చెప్పనందుకు క్షమించు తాత అనగాని నువ్వేం తప్పు చేసావరా, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు, నువ్వే తప్పు చేయలేదు, నువ్వు క్షమాపణ అడగవలసిన అవసరం కూడా లేదు, అయినా ఇవన్నీ కూడా నాకు తెలియలేదు, లేదంటే జోష్నను ఎప్పుడో మందలించేవాడిని, అయినా జోష్నకు పెళ్లి చేసి పంపేద్దాము అని నిర్ణయం తీసుకున్నాం కదా, ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి తెలియాలి, జోష్న ఎలాంటిదో ముఖ్యంగా సుమిత్రకు తెలియాలి అంటూ ఇంకా
శివన్నారాయణ కాస్త ఫైల్ తీసుకెళ్ళి ఇంకా ఇంటి దగ్గర జోష్న ముందు పడేస్తాడు. ఆ ఫైల్ అంతా ఓపెన్ చేసిన జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం గురించి మీకు మరొక విషయం కూడా చెప్పాలి తాత. అసలు ఇదంతా చేసి అది కాశీ మా నాన్నని ఇరికించడానికి, కాశీ ఆ వైరాతో చేతులు కలిపి మా నాన్నని ఇరికించడానికి అసలు మూల కారణం ఎవరో తెలుసా? ఈ జోష్నే చేసింది. కాశీతో ఆ ఫైలు తెప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో వైరాకు పరిచయం చేసి మా నాన్నని జైలు పాలు చేసింది జోష్నని అనేసరికి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు శివన్నారాయణ. అసలు నీకు బుద్ధుందా? నువ్వసలు నా మనవరాలివేనా? ఇంత డబ్బు ఏం చేశావు? అసలు ఇంత డబ్బు నువ్వు వాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇంత డబ్బు నువ్వు వాడుకున్నావు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది తాత అంటూ అడుగుతూ ఉంటుంది. చెప్పు జోష్న, అసలు ఇంత డబ్బును నువ్వెందుకు చేశావు? ఇంత డబ్బు ఏం చేశావు? ఎక్కడ దాచావు? డబ్బుతో ఏం కొన్నావు? ప్రాపర్టీలు కొంటే దానికి నాకు సాక్ష్యాలు కావాలి. ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్ని కోట్ల రూపాయలు తీసావు. ఆ డబ్బులు ఏం చేశావు మొత్తం అన్నీ నాకు తెలియాలి. సాయంత్రం వరకు నీకు సమయం ఇస్తున్నాను. ప్రతి ఒక్క విషయం నా ముందు పెట్టకపోతే మాత్రం నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. నువ్వేమంటావమ్మా సుమిత్ర అనగానే, మీ ఇష్టం మామయ్య. ఇన్ని రోజులు జోష్న ఏం చేసినా వెనకేసుకొచ్చాను, కానీ జోష్న ఏం చేసినా వెనకేసుకు రాకూడదని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అంటూ ఇంకా సుమిత్ర కూడా అనేసరికి, ఇదేంటి అందరూ కలిసి నా మీద ఇలా దాడి చేస్తున్నారు, ఇప్పుడు నేనే ఇవన్నీ చేశాను అన్న విషయం బయట పడిపోతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నేనేం కావాలి అని జోష్న అయితే తెగ భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన బండారం బట్టబయలైపోయింది కదా, తన గురించి విషయాలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇంకా జోష్న ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే జోష్న కంగారు పడుతూ నేను ఏదొకటి చెయ్యాలి అని అనుకుంటుంది. మరి జోష్న గురించి అన్ని విషయాలు బయట పెట్టిన తర్వాత సూరజ్ జోష్నను పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే పెళ్లి చేసుకుంటానంటాడా, లేక ఇలాంటి ఫ్రాడ్ దాన్ని చేసుకోను అని తిరస్కరిస్తాడా? సూరజ్ అసలు మంచివాడైనా లేక ఎవరైనా సూరజ్ని నియమించారా వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం? చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో మరి ఎలాగా ఎన్ని మలుపులు తిరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.